హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ ఇన్ దుబాయ్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నా. సో ఈరోజైతే నా ఫుల్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ అయితే ఇట్లుంటుంది అనమాట. సో ఆయిల్ అయితే అయిపోయింది. సో కంటైనర్లో వేద్దామనేసి ఇదైతే క్లీన్ చేసుకున్నా. సో నేనైతే నార్మల్గా ఇంట్లో ఉన్న వస్తువులు రీసైకిల్ చేస్తూ ఉంటాను అనమాట. ఇదైతే కెచప్ బాటిల్, గ్లాస్ కంటైనర్ కదా, పడేయడం ఇష్టం లేక ఇట్లనైతే ఆయిల్ ఫిల్అప్ చేసుకుంటున్నా. నార్మల్గా నేనైతే ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కాకుండా ఇట్లా గ్లాస్ కంటైనర్స్ ఏ వచ్చినా కూడా నేనైతే రీయూజ్ చేస్తూ ఉంటా. సో మా హస్బెండ్ అంటూ ఉంటారు, ఎందుకు అవన్నీ ఉంచుతావు, అన్నీ పడేయచ్చు కదా అంటే, మన లేడీస్కి ఉన్నదే కదా, అన్నీ దాస్తూ ఉంటాం కదా. ఏది వచ్చినా కూడా ఫుడ్ పార్సల్స్ వచ్చిన బాక్సులు కూడా ఎవరికన్నా ఫుడ్ పెట్టేయడానికి రీయూజ్ అవుతాయి కదా అనేసి నేను అన్నీ దాస్తూ ఉంటాను అనమాట. పడేయడానికి అసలు ధైర్యమే రాదు, రీయూజ్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో క్లాత్ వేసుకొని సో నేను ఇట్లా టైం మేనేజ్ చేసుకుంటాను అనమాట. సో అన్ని పనులు ఒకేసారి అయిపోవాలి, ఎందుకంటే ఇక్కడ వేడికి అయితే మనము తట్టుకోలేము, బాగా వేడి ఉంటుంది. ఇంకా 2 months వరకు నాకు తెలిసి ఇట్లనే ఉంటుందేమో అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ కోసం పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అయిందనమాట. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సింపుల్గా కిచిడి వేద్దామనేసి అయితే ఇట్లా చేస్తున్నా. సింపుల్గా కిచిడి విత్ చారు అయితే బాగుంటుంది కదా, పెసరపప్పు అండ్ రైస్ తీసుకొని అయితే వాష్ చేసుకున్నా. అందరి ఇంట్లో ఉన్నట్టే నాకు కూడా నార్మల్గా డైలీ రొటీన్ ఇట్లనే ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ స్కూల్ టైమింగ్స్ కొంచెం ఎర్లీగా పిల్లలు వస్తారు కాబట్టి పనులు అస్సలు కావన్నమాట. ఇంకా పిల్లల్ని చూసుకోవడమే సరిపోతూ ఉంటుంది. సో కిచిడి కోసం అయితే నేను వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా చాప్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నా. సో ఇక్కడ వేడి వల్ల నేను ఒకేసారి ఇట్లా వాషింగ్ మిషన్లో క్లాత్ చేయడము, వెజిటేబుల్స్ కట్ చేసుకోవడము, సో వంట చేసేటప్పుడే బౌల్స్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా ఈజీ అనిపిస్తుంది. సో మీలో ఎంతమంది ఈ దేవి నవరాత్రులు టెంపుల్కి వెళ్తున్నారు, బతుకమ్మ ఆడుతున్నారు? నేనైతే బాగా మిస్ అవుతాను బతుకమ్మ పండుగని. చెప్పాలంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మరీ అంత బతుకమ్మ దగ్గరికి వెళ్ళి 9 days అయితే ఆడేదాన్ని అయితే కాదు. కొంచెం నేను ఇంట్రోవర్ట్ అనమాట. ఎక్కువ నేను ఎవరితో అంత కొత్త వాళ్ళతో కూడా కలవను అనమాట. ఇంట్లో వాళ్ళతోటే ఫ్యామిలీతోటే టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటా. నేను ఇండియా వెళ్ళినా కూడా ఎక్కువ తిరగడానికైతే ఇష్టపడను. ఇంట్లో ఉండి నాకు ఇక్కడ దొరకని ఫుడ్ ఐటమ్స్ తినడానికి ట్రై చేస్తూ ఉంటా. చూసిరా ఈవినింగ్ 5 o'clockకి ఎంత వేడున్నదో బయట, వెంటిలేషన్ చూసిరా మస్తు, అంటే హ్యూమిడిటీ లాగా వస్తుంది అనమాట. ఇక మనం బయట ఒక 1/2 hour ఉంటే అంత తట్టుకోలేము. మరీ అంత వేడిలో ఉండి డైరెక్ట్ ఏసీకి వెళ్తే కూడా ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. నేను అందుకే ఏసీ ఆఫ్ చేసి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెము 10 minutes తర్వాత మళ్ళీ ఏసీ ఆన్ చేస్తా అనమాట. పిల్లల కోసము ఏదైనా స్పెషల్గా స్వీట్ చేద్దామనేసి మైసూర్ పాక్ అయితే ఇట్లా చేస్తున్నా. నేను ఎప్పుడైతే చేయలేదండి మైసూర్ పాక్. సో ఈసారి ట్రై చేద్దామనేసి అయితే ఒక చిన్న కప్పుతోటి అయితే శనగపిండి తీసుకున్నా. ఇదైతే మనది ప్యాక్డ్ ఫుడ్డే, స్టోర్లో నుంచి తీసుకొచ్చిన. తర్వాత 1 కప్పుకి 2 కప్పులు షుగర్ అయితే తీసుకున్నా, సేమ్ అదే కప్పుతోటి. సో ఇట్లా ఆనకం పడతారు కదా, కొంచెం వాటర్ వేసి ఆనకం బట్టి తీగపాకం వచ్చేదాకా చూసిన అనమాట. ఫస్ట్ అయితే శనగపిండిని ఇట్లా రోస్ట్ చేసుకున్నా, పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా తీగపాకం వచ్చింది. ఇంకో బౌల్లో ఆయిల్ తీసుకున్నా కదా, దాన్ని కూడా కొంచెం వేడి చేసి పెట్టుకున్నా అనమాట. అప్పటి వరకు బాగా వేడైపోవాలి ఆయిల్ కూడా. సో ఇట్లా పిండిని అయితే ఇట్లా మిక్సప్ చేసుకొని ఇట్లా కలుపుకోవాలి. సో పిండి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఉండలు లేకుండా సో ఇట్లా అయిపోతుంది అనమాట. సో దీనికైతే బాగా టైం పట్టిందండి. కొంచెము మనము రిస్క్ తీసుకోవాల్సిందే ఈ ఫుడ్కి అయితే. అట్లా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఆయిల్ పక్క పెట్టుకున్నా కదా, ఒక చిన్న స్పూన్ తోటి ఇట్లా వేసుకోవాలన్నమాట. అది ఇట్లా పొంగులాగా వచ్చి లోపల మైసూర్ పాక్ అనేది గుల్లగా వస్తుంది. సో అట్లా తాపుకోసారి అట్లా పోసుకుంటూ నూనె ఎంత వీర్చుకున్న కొద్దీ అంత పోస్తూనే ఉండాలి, ఆ బౌల్ ఫినిష్ అయిపోయేంత వరకు. అట్లా పోస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ నురగలాగా వచ్చి గుల్లగా అవుతుంది అనమాట. పిండి లోపల కూడా పిండి కుక్ అవుతుంది. సో ఇట్లా మొత్తం ప్రాసెస్ అయితే ఫినిష్ చేసుకోవడానికి నాకైతే బాగానే టైం పట్టింది, కొంచెం రిస్కీ అనిపించింది. సో ఇది నేను కొంచెం క్వాంటిటీ వేసిన కాబట్టి ఈజీ ఉంది, కానీ కొంచెం పెద్ద మొత్తంలో వేయాలంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ హెల్ప్ కూడా ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది. మనం అటు చూసేసరికి మాడిపోయేటట్టున్నది.
సో లాస్ట్కి అయితే మొత్తం ఆయిల్ అంతా వీర్చుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి వస్తుంది అనమాట ఆయిల్. సో మిగిలిన ఆయిల్ తోటి కూడా అదే బౌల్లో నేను ఆ పిండిని ఇట్లా ఫిల్అప్ చేసేసిన. సో లాస్ట్కి అయితే ఇట్లా వచ్చేసింది. సో కొంచెం గోరువెచ్చంగా ఉండగానే ఒక చాకుతోటి అయితే ఇట్లా ఘాట్లు పెట్టేసుకున్నా తొందరగా ఈజీగా రావడానికి. సో ముందే కొంచెం ఆయిల్ రాసి పెట్టుకుంటే మనకు తొందరగా ఈజీగా వస్తుంది అనమాట. సో అది చల్లారాలంటే నాకు కనీసం ఒక 30-40 మినిట్స్ అయితే పట్టింది. సో మళ్ళీ డిన్నర్కి ప్రిపరేషన్ చేయాలి. సో కిచెన్లో ఇక వంటలు ఒకదాని తర్వాత చేస్తూనే ఉన్నా కదా నేను. సో ఇప్పుడు కర్రీ కోసం అయితే నేను టమాటా పప్పు చేద్దామనేసి అయితే సింపుల్గా టమాటా పప్పు అయితే చేస్తాను. ఇక్కడ కూడా బతుకమ్మ పండుగ మంచిగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నారు. చూడాలి, సండే రోజు వీలైతే వెళ్తా నేను కూడా. సో లాస్ట్ ఇయర్ మాకు పండుగ లేదు, మా మామయ్య చనిపోయారు కదా, సో వెళ్ళలేదు. ఈసారి అయితే వెళ్దామని అనుకుంటున్నా. కొంచెము తెలుగు వాళ్ళందరినీ చూస్తే మనకు అది ఫీలింగ్ వేరేలా ఉంటుంది కదా, ఇండియా వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ లోపు అయితే పప్పు కూడా అయిపోయిందనమాట. సో ఈవినింగ్ ఖచ్చితంగా చపాతీ వేస్తా రైస్తో పాటు. సో ఈలోపు చల్లారిపోయింది. సో ఒక బౌల్లోకి ఇట్లా తీసేసుకున్నా. మా పిల్లలకైతే బాగా నచ్చింది. సో అప్పుడప్పుడు ట్రై చేయాలి కొత్త వంటలు. ఎప్పుడు పెద్ద మొత్తంలో చేస్తే కొంచెం వేస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. సో నేను కొంచెం క్వాంటిటీ చేసిన కాబట్టి ఓకే అనిపించింది. మరీ అంత సక్సెస్ ఏం రాలేదు, పర్లేదు, బాగానే వచ్చింది. సో ఇట్లనైతే నా మార్నింగ్ నుంచి ఫుల్ డే రొటీన్ ఈవినింగ్ వరకు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి వెళ్ళి మళ్ళీ నైట్ డిన్నర్ వరకు అయితే ఇట్లున్నదనమాట. సో మీకు ఎట్లా అనిపించింది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ప్లీజ్.